ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు మోదీ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇది. దీని అర్థం ఉగ్రవాదులను గుర్తించి ఎక్కడున్నారో తెలుసుకొని శిక్షించి తీరతామని హెచ్చరించడం. ఇంకాస్త డీటెయిల్డ్గా చెప్పాలంటే గత 3 ఏళ్లుగా పాకిస్తాన్లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల విషయంలో ఇదే జరుగుతోంది. తాజాగా మరోసారి ఆ సీక్రెట్ మిషన్ హాట్ టాపిక్గా మారింది. అమెరికా ఇరాన్ యుద్ధ సంక్షోభాన్ని ముగించేందుకు పాక్ మధ్యవర్తిత్వం వహిస్తున్న వేళ మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదికి బుల్లెట్ దించారు అజ్ఞాత వ్యక్తులు. దీంతో ఇదంతా భారత స్పైల పనే అని పాక్ మీడియా గగ్గోలు పెట్టడం స్టార్ట్ చేసింది. ఇంతకు కొన్నేళ్లుగా పాక్లో భారత శత్రువులను వెంటాడుతోంది ఎవరు? లష్కరే వ్యవస్థాపక సభ్యుడికి పాయింట్ బ్లాంక్లో బుల్లెట్ దించింది నిజంగా భారత గూఢచారుల పనేనా? లెట్స్ వాచ్. పాకిస్తాన్లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్స్ రిస్క్లో ఉన్నారా? అమెరికా ఇరాన్ శాంతి చర్చల వేళ ఉగ్రవేట స్టార్ట్ అయిందా? టెర్రరిస్టుల ఎలిమినేషన్ మిషన్ వెనుక టాప్ సీక్రెట్స్ ఏంటి? ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు, ఒక 2 వీలర్, ఒక గన్, కొన్ని బుల్లెట్స్. అచ్చంగా స్పై థ్రిల్లర్ సినిమాలో చూపించినట్టే అలా వచ్చి ఇలా టార్గెట్ ఫినిష్ చేసేసి వెళ్లిపోతారు. అంత క్షణాల్లోనే జరిగిపోతుంది. అలా టార్గెట్ చేసుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడడం కూడా ఇంపాసిబుల్. ఆ తర్వాత పోలీసులకు డెడ్ బాడీ తప్ప ఇలాంటి క్లూ ఉండదు. కనీసం బుల్లెట్ షెల్స్ కూడా దొరకవు. ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి పాకిస్తాన్లో అంతమంది ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు దారుణంగా మరణించారు. మిగిలి ఉన్న టెర్రరిస్టులు కూడా ఎప్పుడు ఏ వైపు నుంచి మృత్యువు దూసుకొస్తుందో అన్న అనుమానంతో క్షణక్షణం భయంతో బతుకుతున్నారు. ఆఖరిగా దేశ జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల ప్రాణాలు కూడా గ్యారంటీ లేకుండా పోయింది. అయితే ఈ హంటింగ్ మిషన్ లో ఇటీవల గ్యాప్ వచ్చింది. కానీ అది టైం గ్యాపే తప్ప టైమింగ్ లో కాదని తాజాగా జరిగిన ఓ ఘటనతో తేలిపోయింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఐఎస్ఐ అధినేతలు, ఇతర ప్రభుత్వ అధినేతలంతా అమెరికా ఇరాన్ యుద్ధ సంక్షోభాన్ని ముగించే ప్రయత్నంలో ఉండగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కి ఆ ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు బుల్లెట్ దించేశారు. దీంతో మళ్లీ భారత నిఘా సంస్థ రా పేరు పాకిస్తాన్ లో రిసౌండ్ ఇస్తోంది. గత 4 ఏళ్లుగా పాకిస్తాన్లో జరుగుతున్న హంటింగ్ ఇదే. సింపుల్ గా బైక్ పై వచ్చి ఉగ్రవాదులకి బుల్లెట్ దించి వెళ్లిపోతున్నారు. ఈ హత్యల వెనుక ఎవరున్నారో తెలియక ఐఎస్ఐ సైతం ఉక్కిరిబిక్కిరవుతోంది. భారత లక్ష్యంగా దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు అమీర్ హంజాపై లాహోర్లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హంజాను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ కొద్ది గంటల్లోనే అతడు ప్రాణాలు కోల్పోయినట్టు పాక్ మీడియా తెలిపింది. లాహోర్లోని ఒక ప్రముఖ మీడియా కార్యాలయం వెలుపల ఈ ఘటన చోటు చేసుకుంది. అమీర్ హంజా బయటకు రాగానే మాటు వేసిన దుండగులు అతడిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి పరారయ్యారు. గతేడాది మే నెలలో కూడా అతని నివాసం వద్ద ఇలాంటి దాడి జరగగా అతడు త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ సమయంలో పాక్ అధికారులు అతని భద్రతను పెంచినప్పటికీ తాజాగా జరిగిన దాడిలో అతడు మరణించాడు. 1959లో పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించిన అమీర్ హంజా ఉగ్రవాద చరిత్రలో రాక్షసుడిగా మారాడు. 1985 నుంచి 86 ప్రాంతంలో హఫీజ్ సయీద్ తో కలిసి లష్కరే తోయిబాను స్థాపించడంలో ఇతడు ప్రధాన పాత్ర పోషించాడు. 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పై జరిగిన భీకర ఉగ్రదాడికి ఇతడే మాస్టర్ మైండ్. కశ్మీర్ వెలుపల లష్కరే జరిపిన మొదటి పెద్ద దాడి అదే. లష్కరే తోయిబా సంస్థ ప్రచార విభాగం మొత్తాన్ని హంజాయే నడిపించేవాడు. విద్వేషపూరిత ప్రసంగాలు చేయడంలో, పుస్తకాలు రాయడంలో ఇతడు దిట్ట కాగా అమెరికా ట్రెజరీ విభాగం ఇతడిని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించి ఆర్థికాంక్షలు విధించింది. 2018లో లష్కరే తోయిబా దాని అనుబంధ సంస్థ జమాత్ ఉద్ దవాపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో హంజా మాతృ సంస్థ నుంచి విడిపోయాడు. జైషే మన్కాఫా అనే కొత్త చీలిక వర్గాన్ని ఏర్పాటు చేసి కశ్మీర్ కేంద్రంగా నిధుల సేకరణ, ఉగ్రవాదుల నియామకాలు చేపడుతున్నాడు. సంస్థ నుంచి విడిపోయినప్పటికీ హఫీజ్ సయీద్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఇతగాడికి పేరుంది. అలాంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ని అజ్ఞాత వ్యక్తులు చాలా సింపుల్ గా అంతం చేయడం పాకిస్తాన్ తో పాటు భారత్ లోనూ చర్చనీయాంశమవుతోంది. ఈ టెర్రర్ హంటింగ్ వెనుక భారత గూఢచారులు ఉన్నారనే అనుమానాలే అందుకు కారణం. తాజా ఎలిమినేషన్ ధురంధర్ పార్ట్ 3 అంటూ పోస్టులు పెడుతున్నారు కూడా.
నిజానికి పాకిస్తాన్లో ఉగ్రవేట ఇప్పుడు మొదలైంది. గత 2-3 సంవత్సరాలు లష్కర్ తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్ర గ్రూపులకు చెందిన గణనీయమైన సంఖ్యలో భారత్ ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు, ఉన్నత స్థాయి కమాండర్లు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో హతమైపోయారు. ఈ మరణాలన్నీ గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లోనే జరిగాయి. గత నెలలో మహమ్మద్ తాహిర్ అన్వరి ఇలాగే మరణించాడు. ఇతడు జైషే మొహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజహర్ అన్న. జైషే మొహమ్మద్ లో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఆ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనేవాడు. ఇక గత ఏడాది మార్చిలో పాకిస్తాన్లోని జీలన్ సింధులో గుర్తు తెలియని దుండగులు లష్కర్ తోయిబాకు చెందిన టాప్ టెర్రరిస్ట్ అబూ ఖతాల్ ని సేమ్ ప్యాటర్న్ లో లేపేశారు. ఇతడు నవంబర్ 26 ముంబై ఉగ్రదాడిలో మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ కి అత్యంత సన్నిహితుడు. 2024లో జమ్మూ కశ్మీర్లోని రియాసీ ఉగ్రదాడి వెనుక ఇతడే సూత్రధారి. ఆ దాడిలో 9 మంది మరణించగా 33 మంది గాయపడ్డారు. మరోవైపు 2023 నుంచి పాకిస్తాన్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఆ ఏడాది 7 నెలల వ్యవధిలో 7 ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ 7 ఒకరు పరంజిత్ సింగ్ పంజ్వార్. ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ అయిన ఇతడు చాలా కాలంగా ఆయుధాల అక్రమ రవాణా, డ్రగ్స్ రవాణా, తీవ్రవాద కార్యకలాపాలు పాల్గొంటున్నాడు. 2023 మే 6న లాహోర్లోని జోహర్ టౌన్ లో నడుస్తుండగా 2 మోటార్ సైకిల్ దుండగులు వచ్చి అతన్ని కాల్చి చంపారు. హఫీజ్ సయీద్ కు మరో సన్నిహితుడైన ముఫ్తీ ఖైసర్ ఫరూక్ ని కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. 2023 అక్టోబర్లో సమానాబాద్ ప్రాంతంలోని ఒక మతపరమైన సంస్థ సమీపంలో ఇతడిపై కాల్పులు జరిగాయి. వెన్నులో బుల్లెట్ గాయాలైన ఫరూక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 2016 పఠాన్కోట్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న షాహిద్ లతీఫ్ ని 2023 అక్టోబర్లోనే పాకిస్తాన్లోని సియాల్కోట్ లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపేశారు. 54 ఏళ్ల ఇతడు భారత్ ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నాడు. లష్కర్ తోయిబా ఉన్నత స్థాయి కమాండర్ ఖవాజా షాహిద్ అలియాస్ మియా ముజాహిద్దీన్ కూడా 2023 నవంబర్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని నియంత్రణ రేఖ సమీపంలో తల నరికిన స్థితిలో కనిపించాడు. మరణానికి కొన్ని రోజుల ముందు నీలం వ్యాలీలోని తన ఇంటి నుండి గుర్తు తెలియని దుండగులు ఇతన్ని కిడ్నాప్ చేశారు. ఇతని మృతదేహంపై తీవ్రమైన హింసకు గురైన ఆనవాళ్లు ఉన్నాయి. లష్కర్ తోయిబా టాప్ కమాండర్ అక్రమ్ ఖాన్ ఘాజీని 2023 నవంబర్లో 2 వీలర్ పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఘాజీ లష్కర్ తోయిబా రిక్రూట్మెంట్ సెల్లో కీలక వ్యక్తి. భారత వ్యతిరేక ప్రసంగాలు చేయడంలో, జమ్మూ కశ్మీర్లో చొరబడ్డానికి యువతను రెచ్చగొట్టడంలో ఇతగాడు మాస్టర్ మైండ్. 2023 నాటి హత్యలకు ముందు 1999లో ఖాట్మండు నుండి ఢిల్లీకి వస్తున్న IC-814 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన 5 ఉగ్రవాదులలో అత్యంత ప్రమాదకరమైన మిస్త్రీ జహూర్ ఇబ్రహీం ని మార్చి 2022లో పాకిస్తాన్లోని కరాచీలో కాల్చి చంపేశారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాది అయిన ఇతడు చాలా ఏళ్లుగా జాహిద్ అఖుంద్ అనే నకిలీ గుర్తింపుతో జీవిస్తున్నాడు. 2022 మార్చి 1న కరాచీలోని అఖ్తర్ కాలనీలో గుర్తు తెలియని దుండగులు ఇతని తలపై పాయింట్ బ్లాంక్ రేంజ్ లో 2 సార్లు కాల్పులు జరిపి లేపేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్లో భారత వ్యతిరేకులే లక్ష్యంగా అజ్ఞాత వ్యక్తుల వేటలో చాలా మంది దారుణంగా చచ్చారు. అందుకే తాజా అమీర్ హంజా ఎలిమినేషన్ పాకిస్తాన్ వణికిస్తోంది. ట్విస్ట్ ఏంటంటే భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులందరికీ పాకిస్తాన్ సైన్యం, ISAలే భద్రత కల్పిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య మధ్యవర్తిత్వం చేస్తున్న కారణంగా ఉగ్రవాదులకు రక్షణ కల్పించలేకపోతున్నాయి. ఇదే అదనుగా ఉగ్రవాదుల వేట జరుగుతున్నట్టు కనిపిస్తోంది. అదే నిజమైతే ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు కాలం చెల్లినట్టే.